నేను చూడు ఎలా ఉన్నాను. అన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే క్యూట్ చెల్లెలు కదా నేనే. ఏం చేయాలా? ఏం చేస్తున్నావు? కాళ్ళు పట్టుకుంటున్నావు అంటే జ్యోతి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన అన్నది. మా కొత్త వదిన మా కొత్త వదినకే చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా సాయం తెచ్చినావు సాయిగడి కోసం, మా కోసం, మా అందరి కోసం. రెడ్ లేబుల్ తెచ్చా. రెడ్ లేబుల్ అంటే ఏంటి? బ్లూ లేబుల్ తెచ్చా సార్. అమ్మాయి మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నువ్వేంది ఏమి ఇచ్చినవురా జ్యోతి వచ్చినందుకు? జ్యోతి వచ్చినందుకు ఎందుకు ఇస్తారా? అది ఫారెన్ నుండి వచ్చింది కదరా. ప్రేమ. బా కిలోలు 60 కిలోలు మోస్తుందా? ఇద్దరం కలిపితే 100 కిలోల బంగారం. అయిపోయినా. అరే డబ్బులు ఇచ్చారా సాయి? కష్టం. ఒకసారి అడుగు అన్నా, నువ్వు జున్నుతో హ్యాపీగా ఉన్నావు అడుగు. చెప్పు నువ్వు హ్యాపీగా ఉన్నావు. హ్యాపీగా లేకపోతే చెప్పు, ఇప్పుడే మ్యాచ్ అదే మార్చేద్దాం. పైసలు ఇస్తున్నాడు. ఓకే క్యాష్. ఎవరు దీనికొచ్చారా? వావ్, నా దగ్గర పైసలు నిజం చెప్పు. మా అన్న పైసలు నీ పాకెట్ లో ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. నా పెళ్లి ఇంకొక నెక్స్ట్ ఇయర్ వీళ్ళ అమ్మతోని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పోలీస్ రివ్యూ. సో ఈరోజు మేమందరం బయటికి వచ్చినాం. అయితే సాయితో కాల్ ప్రాంక్ మాట్లాడింది కదా డైరెక్ట్ సాయిని. మొన్న చూసింది వీడియోలోకి రావడం అయితే ఈ రోజే నడు మీ అన్న బయట చెప్తాను, మా అన్న చెప్తాను, నిన్ను వదిలేమని చెప్తాను. వదిలే ఇక్కడ భూమికి కెమెరా చెప్పు పాపం. ఎందుకనా గుర్తుపెట్టుకో, ప్రియాకి ఐస్ క్యూబ్స్ అంటే నా ఇష్టం. చెప్పు భువన్న, నువ్వు చూసుకో రివెంజ్ అని చెప్పు. భువన్న నువ్వు చూసుకో రివెంజ్ అంటే నాకు ఇష్టం. పప్పి నీకు లేదు, నేను వదిలేస్తాడు నేను వెళ్ళిపోతాను. గైస్ హాయ్ రా సాయి. పట్టించుకుంటలేడు మొత్తం జ్యోతి. నేను చూడు ఎలా ఉన్నాను. అన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే అబ్బా ఫేక్ ప్రేమ అంటుంది. మంచి ప్రేమ. ఎప్పటికీ ఫోన్ కొత్త వదిలి ఇచ్చింది అన్నయ్యకి. అరే పైనకి రారా. చెప్పా కదా. ఏం తెచ్చావు సాయిగడి కోసం? ఎందుకు చెప్పా అబ్బా, మళ్ళీ రాగానే మాత్రమే ఎందుకు తిరుగుతుంది. సరే సరే ఏం తెచ్చింది అడగరా సాయి. క్యూట్ చెల్లెలు కదా నేనే. ఏం చేయాలా? ఏం చేస్తున్నావు? కాళ్ళు పట్టుకుంటున్నావు. అంటే జ్యోతి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన అన్నది. మా కొత్త వదిన మా కొత్త వదినకే చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా ఏం చేస్తురు? ఏంది? అరే నీ కోసం ఇద్దరు అమ్మాయి కోసం ఒక అమ్మాయిని తెచ్చాను నేను. ఎప్పుడు పరిచయం ఎప్పుడు పరిచయం చేస్తావు? టైం పాస్ కాదు వదినగా. రియల్ గానే ఇప్పుడు సన్న టైం పాస్ అనే కదా. మంచిగా చెప్తున్నా ఇడు. చెప్పు చెప్పు. సాయం తెచ్చినావు సాయిగడి కోసం, మా కోసం, మా అందరి కోసం. రెడ్ లేబుల్ తెచ్చా. రెడ్ లేబుల్ అంటే ఏంటి? బ్లూ లేబుల్ తెచ్చా సార్. అమ్మాయి మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అంటే బ్లూ డ్రెస్ వేసుకుంటది. సో ఆ పిల్లల్ని బ్లూ లేబుల్ అంటే తాగేదా? తాగుపోతాను నువ్వు కూడా డిసైడ్ అయినావు ఫైనల్. మరి నువ్వేంది ఏమి ఇచ్చినవురా జ్యోతి వచ్చినందుకు? జ్యోతి వచ్చినందుకు ఎందుకు ఇస్తారా? అది ఫారెన్ నుండి వచ్చింది కదరా. ప్రేమ. బా మడిచి
ఫేక్ ప్రేమ అంట. సనకేం అయింది గాయస్ అందరి వాడుతున్నాయి ఇట్లా ప్రేమలు. అవురా పాప అరే కాదు ఎయిర్పోర్ట్ కి రాలేడు ఏడికి రాలేదు నువ్వు ఎప్పుడు రాలేదు తోలేసేటప్పుడు వచ్చిన తోలేటప్పుడు కూడా రాలేదు నువ్వు రాలేవు గాండుగా. రాలేదు. నీకు ఇంకో చెల్లు ఉందిలే ఇంకో వదిలి ఉన్నట్టు నీకు ఇంకో చెల్లు ఉంది నాకు తెలుసు. ఇంకా వదిలి ఇంకా చెల్లి ఎవరు అనుకుంటున్నావు? ఎవరున్నారు వీడికి చెల్లి? ఏమో ఏడికి చెల్లెలేరు అందరూ అరే ఎవరు నీకు ఒక్క చెల్లి లేదారా అనే మరి నా షాపింగ్ వీళ్ళందరూ షాపింగ్ వెళ్తున్నారు ఇప్పుడు నువ్వు వెళ్ళు చైన్ ఇచ్చాము చేపిస్తుంది కదా దో. ఇది అమ్మేది ఇంకో. నువ్వు అమ్మేద్దాం ఆ? నీది నా ఏం అమ్మే నువ్వంటే నాకు ఇష్టం సో నువ్వు అంటే కూడా నాకు ఇష్టం. నీ డైలాగ్ కాపీ కొడుతుంది చూసిన అమ్మాయి సనా కూడా అనలేదు సాయిగాడంటే ఇష్టం అని ఇన్ని రోజులు. ఇగో దేనికి పైసలు ఎక్కువ వస్తుంది అమ్మేద్దాం. ఓకే ఆ, దా. డాన్స్ దానికి ఎక్కువ ఇదే వస్తుంది. వెయిట్ నువ్వు బంగారం రా నువ్వు బంగారం వేసుకోవద్దు నన్ను ఇదే వెయిట్ ఎక్కువ ఉంటుంది నువ్వే వెయిట్ ఎక్కువ ఉంటావు కాదు మరి సనా ఏంది పిచ్చిపోగా నువ్వు దానిపై అరే అరే 60 కిలోలు 60 కిలోలు మోస్తుందా అమ్మో ఇద్దరం కలిపితే 100 కిలోల బంగారం. నన్ను షాపింగ్ డబ్బులు వెళ్ళిపోతాం సాయి టైం లేదు మరి నీతో నేను గరీబ్ అని అయిపోయినా. ఏయ్, పా. అరే డబ్బులు ఇచ్చారా సాయి ఏ జ్యోతి అడుగు టైం లేదు లేకపోతే నేను వదిలేస్తా జ్యోతి తప్పు. ఈయనే వదిలేస్తాం నువ్వు పోయినాక అసలు నా ఫోన్ పే కొట్టు అసలు వాడు 10,000 ఇచ్చేసి. మీరేంటి మీ ఇద్దరు రొమాన్స్ నేను మాట్లాడుతున్నా మీరు నువ్వు ఎందుకు జరగ భయ వాళ్ళిద్దరి మీదకి లేవు నువ్వు లేవు 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 సరే లేవు నిజంగా లేవు పో మాట్లాడుకోమా అయిపోయిందిరా అయిపోయింది పో ఫ్రెండ్షిప్ మొత్తం తిరిగి పెళ్ళామే పక్కన పాపం కూర్చున్నట్టు చెప్పు ఇప్పుడు మాట్లాడమ్మా అప్పు పైసలు అయ్యమ్మా కొడతా పో. ఇగో ప్రియాక్క కొడుతుంది పో. పియాక ఇప్పుడు లేపు పియాక ఇంకా పియాక ఎందుకు వస్తుంది వాళ్ళ దగ్గర నాకు చెప్పక చెప్పరా చెప్పు గాయ సోనుగాడు వచ్చిండు. పైసలు ఇస్తాడు సోడుగాడు కూడా పైసలు ఇస్తాడు నన్ను కూడా పెద్ద అన్నయ్య వడ్డీ నాకు ఇష్టం సేమ్ రిపీట్ డైలాగ్ నువ్వే నాకు కష్టం. అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లి. పైసలు అడుగుతా అంటే అందుకే నువ్వు అంటే ఇష్టం నువ్వు కష్టం అంటావా నేను ఇష్టం అంటే భరించడం కష్టం కాదు అరే వాడికి తీసుకొచ్చిన వీడికి ఒక్కదాన్న తీసుకొచ్చిన పాపం ఎప్పుడైనా సోను గారు తిన్నడా లేదా అడిగిర్రు అన్నయ్య కాదు ఒకసారి అడుగు అన్న నువ్వు జున్నుతో హ్యాపీగా ఉన్నావు అని అడుగు చెప్పు నువ్వు హ్యాపీగా ఉన్నావు హ్యాపీగా లేకపోతే చెప్పు ఇప్పుడే మ్యాచ్ చేద్దాం సై అన్నది ఒకటే మాట. అసలు ఇవాళ లాయర్ కావాలి హైకోర్టు అరే ఏమన్నావు హైదరాబాద్ హైకోర్టు లాయర్ ఇవే ఉండాలి. చెప్పాలి లేకపోతే మార్చేద్దాం ఇప్పుడే. అప్పుడే మార్చేద్దాం సాయి అన్నాడు సాయి నువ్వు చెప్పురా హ్యాపీగా ఉన్నావు అంటే లేకపోతే ఇప్పుడు మార్చేద్దాం నేను కూడా నీకు మార్చేద్దాం. అరే సరే నిజంగా మన ఇద్దరం ఒక్కదాన్ని పెళ్లి చేస్తాం. ప్రియాలంట అయ్యా ఒకసారి ఫుల్ చూపిస్తున్నాను అనమాట ఎందుకు చేసుకున్నామంటే చెప్పని మెడలో బంగారం మీద ఓరే బంగారాలు కాదే మార్చేద్దాం అంటే పైసలు ఇస్తున్నాడు. ఓకే క్యాష్ ఎవరి దీనికి వచ్చారా వావ్ నా దగ్గర పైసలు ఉన్నాయి. నిజం చెప్పు నీ పాకెట్ లో నుండి ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. నువ్వే ఇచ్చావు చూడు అది హైలైట్ కాదు లేదు, నా దగ్గర ఇంక 20 రూపాయలు ఉంటాయి. నేను క్రికెట్ ఆడినప్పుడు నీకు పానీపూరి మన పైసలు నాడు నువ్వు అన్న నువ్వు ఎందుకు వెళ్ళిపోతుంది మీరు? షాపింగ్ పడుకుందంట పందిది నాకేసుకుంది పైసలు 1000 రూపాయలు వచ్చి డ్రెస్ కొనుక్కోపా. చీప్ కాదు నువ్వు గోవా పోతున్నావు నన్ను తీసుకో నన్ను వస్తాను అడిగినావు. నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు పత్తితుడివి. అక్కడ అమ్మాయిలు నీకు ఇష్టం ఉండదు చూడడం. మామిడి పైసలు తీసుకుంది. మీరు ఎందుకు అంత వీధిలో పట్టుకున్నట్టు కొట్టుకుంటారు అంత వీధి ఛీ. కాదు ప్రియానికి సోన్ గారు పెళ్లి చేసుకుందాం అన్నాడు
ఏ, ఏం మేము కాదులే. ఫ్రెండ్స్ ఇగో, మేము ఫ్రెండ్స్ కానీ వాడు కన్నేసాడు. ఇవన్నీ పైసలు ఇచ్చాడు. నడు పోదాం. నీకు గైస్ మేము షాపింగ్ వెళ్తున్నాం. లెట్స్ గో. వెళ్తా సోది పెడితే మనం ఇద్దరం నాకు ఒక లంగా జాకెట్ తీసుకురా. ఇద్దరం డాన్స్ చేద్దాం. కాదు ప్రియ ఒకసారి ఇది తిప్పేసి ఇలా వేసుకుంటే ఎట్లుండో చెప్పు. ఏంటి ఇలా తిప్పేసి ఏంటి అలా ఆగు. సగమే చెప్పినవరా, పబ్లిక్ చచ్చిపోతారు. ఏంద్రా ప్రియ అన్ని తిప్పేసి ఎట్లుంటది ఇది వేసుకుంటే. టీ షర్టా అదుడు ఏంటి ఎక్స్ప్రెస్ లేవా ఏంటి లే దానికి కొద్దిగా లోపల ఉండే అబ్బాయి ఇప్పేస్తే బాగుండేది. టీ షర్ట్ వేసుకుంటే బాగుండాలి లేదా? నాది పట్టది. అదే వాళ్ళు మొత్తం నేను డబల్ మీనింగ్ మాట్లాడుతున్నారు. నిజం పోగొట్టుకున్నా. వెళ్ళిపోదాం ప్రియా. చెప్పమ్మా. అర్థం పాపం రా నీ మీద రీల్ ప్లాన్ చేసుకుంది. వచ్చినప్పటి నుండి అంటుంది. నీకు ఇట్లా 2 పిల్లకలు వేస్తాను చెప్పినట్టు వినాలి నువ్వు అప్పుడు. అరే పాపం రా వచ్చినప్పటి నుండి అడుగుతుంది. మా సాయనతో రీల్ కావాలని. నువ్వు గోవా వచ్చినాక ఓకే నేను ఇట్లా 2 పిల్లకలు వేస్తాను, నీకు బొట్టు పెడతాను. ఎవరన్నా యూకే వాళ్ళు యూఎస్ వాళ్ళు ఉంటే మెసేజ్ చేయరు కదా. Can you please text me like who are staying in a UK and Russia? నువ్వు కూడా ఇందులో అయిపోయి ఇందులో అయిపోయి నీ అమ్మ నీకు రాదనుకుంటున్నాను. బోలోనా కొన్ని బచ్చే तो मैसेज करो रिप्लाई देती అలా జై అది ఇండియన్ ఫ్లాగ్ అనుకున్నావా? వాడు వాడు చాలా చాలా కన్నేసాడు. కానీ జున్నుకు తెలుసు అని ఆపేశాడు. అదే ప్రియా వాడితో జాగ్రత్త ఉండి మంచిగా చెప్తున్నా. వాడు పక్క వాడు చుట్టుపక్కల కూడా తిరగదు. Guys, నిజంగా నాకు చిన్న వర్క్ ఉంది. ఎవరన్నా యూకే గానీ యూఎస్ఎన్ లో ఉంటే నాకు మెసేజ్ చేయండి. అస్సలు చేయకండి. పోయితో మాట్లాడి మోసం చేస్తాడు. ఏమనంటే సరే నాకు వీడియోల వరకు అని అంటాడు. ఇది చాలా అబద్ధం. వీడియోల వరకు కాదు, ఈ వీడియోలో చెప్తున్నా సనానే నా పిల్లం. ఓకేనా? నువ్వే నా హస్బెండ్. ఐ లవ్ యు. నిగారిదా నిజాని గారిదా నిజాని బామ గామ బాని నిజాని గారిదా నిజాని. అది నేను చెప్పాలి నీకు. కట్టం గిట్టం ఏం రాదు, పొగట్లోనే పెళ్లి చేసుకుంటాడు. 500 ఇచ్చి దగ్గర పెళ్లి చేసుకోవద్దు. 500 మాలారా నువ్వు తూ, చచ్చిపో. అరే మా అన్నయ్య బయట డిమాండ్ ఎంత తెలుసా? మా సాయి తెలుసా? సరే, అన్నాడు కట్నం ఇస్తాను పెళ్లి చేసుకుంటావు. అరే కట్నం అరే వెయ్యాలి. అరే అబ్బాయిలకుంటే పైసలు చూసి పోదురా, ప్రేమ చూసి పోతుంది. అమ్మాయిలకు ఉంటే పైసలు చూసిపోరు. నువ్వే అలా చేస్తావు. ఆడపచ్చి కట్నం మా చెల్లికి. నేనేంటి వాళ్ళు రకాండు మా అక్క కుడి. 200, 300, 400. జ్యోతి మనం డిసైడ్ అయ్యి కట్నం ఎంతనో వాళ్ళు అడుగుతారు. కాదు చీపు సనన్ 1,00,000 అడుగుతా చిల్లరగా. సన రేంజ్ అది కాదు. సనా సనా నాకు 5,00,000 జ్యోతికి నాకు 5,00,000 కావాలి. వాళ్ళు పట్టించుకోవట్లేరు. రిప్పుకు సనా మాకు 5,00,000 నాకు జ్యోతికి 5,00,000 ఇప్పుడే వాట్సాప్ లో బ్యాగులు వస్తుంది. ఇది కూడా తీసుకో. అవును అవును అరే బ్యాగ్ వేసుకోరా తమిళ నావే బట్టలు ఉంటాయి ఇగో. సో గైస్ బ్యాగ్ వేసుకోవచ్చు కదా, చూస్తాం. నా పెళ్లి ఇంకొక ఉందా నెక్స్ట్ కంటి ఇయర్ కోసం? అది వేసుకోమన్నా. వీళ్ళ అమ్మతోని. అది అంతా సోనానికి నేను మళ్ళీ వాడుతా. అరే సోన్ బంద్ కరా మీరా. ఓకే గైస్.